హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ రొయ్యల ఫ్రై ప్లస్ చింతపండు చారు అన్నమాట. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది. సో ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళైతే ఈ కర్రీ మస్తు నచ్చుతుంది. మా ఇంట్లోనైతే ఎండు చేపలు అంటే అందరికి ఇష్టం కాబట్టి ఇట్లా వంకాయలో రొయ్యలు వేసి అయితే ప్రిపేర్ చేశాను. నిజానికి టేస్ట్ అయితే మస్తు ఉందండి. ఈ వంకాయ ఫ్రైలోకి కాంబినేషన్గా అయితే చూసారా, చింతపండు చారు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg వంకాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ప్లస్ ఏంటంటే వంకాయలు కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసేసి అయితే పక్కన పెట్టేసినాను. ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే ముందుగానే నానబెట్టేసి పక్కన పెట్టేసినాను. లాస్ట్లో వేయడానికి కొత్తిమీర, అలాగే ఎండు రొయ్యలు అనేవి అయితే 2 times నీట్గా వాష్ చేసేసి తిరిగి మళ్ళీ వాటర్లో వేసి అయితే పక్కన పెట్టేసినాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం అంతా కరివేపాకు. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసామంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ముందుగా స్టవ్ పైన గిన్నెను అయితే పెట్టేసినాను. ఇందులోకి 4 spoons వరకు అయితే ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 teaspoon వరకు జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సో 1/2 అయితే ఇందులో వేస్తున్నాను. 1/2 వచ్చేసేమో చింతపండు చారులో వేద్దాము. అలాగే ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి, అలాగే రొయ్యలు అనేవి అయితే వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, రొయ్యలు అనేవి మంచిగా వేగాలన్నమాట. ముఖ్యంగా రొయ్యలు అనేవి పచ్చి వాసన పోయి మంచిగా లైట్ గోల్డెన్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. సో చూడండి, 3-4 minutesకి అయితే రొయ్యలు అనేవి అయితే చక్కగా వేగాయి. ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 tablespoon పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. సో చూడండి, అల్లం పేస్ట్ కూడా ఇక్కడ మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే వంకాయలు అనేవి పెద్దగా కట్ చేస్తూ ఉంటారు. అట్లా కట్ చేస్తే ఏంటంటే ఫ్రై కావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ వంకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తూ ఉన్నానంటే ఇట్లా ముక్కలు అనేవి అయితే కొంచెం చిన్నగా ఉండేటట్టే కట్ చేస్తాను. సో వీటిని వేసేసి ఆయిల్ మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసేసి దీనిపై నుంచి మూతను పెట్టుకొని అయితే ఒక 5-6 నిమిషాల పాటు అయినా కానీ వంకాయల్ని మంచిగా మగ్గించేసుకోవాలి. ప్లస్ మధ్యలో మధ్యలో మూత తీసి చెక్ చేయండి. ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి అడుగు ఏమైనా మాడుతుందా లేదా అని ఒకతే మధ్యలో మధ్యలో చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే మంచిగా మగ్గించుకోండి. 6 minutes తర్వాతకి అయితే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. సో చూసిల్లా వంకాయ ముక్కలు అనేవి అయితే చక్కగా మగ్గాయి అన్నమాట. ఇట్లా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే వేసేసుకోవాలి. నేనైతే 1.5 spoon వరకు అయితే వేసేసాను. ఒకసారి మంచిగా వంకాయకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. లాస్ట్లో వేయడం కంటే కూడా కొంచెం వంకాయ మగ్గిన తర్వాతకి వేసామంటే మంచిగా వంకాయ ముక్కలకి సాల్ట్ పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఒకసారి మంచిగా కలిపేసేసి దీనిపై నుంచి మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు అయినా కానీ బాగా ఫ్రై చేయండి. సో చూసిలా ఇప్పుడు మనకి ఇంకాస్త లైట్గా ఫ్రై అయిందన్నమాట. మనం ముందుగా ఏంటంటే పచ్చిమిర్చి వేసాము, బట్ నేను తీసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ కారం లేదని చెప్పేసి అయితే ఇక్కడ లైట్గా 1 spoon వరకు కారం వేస్తున్నాను అనమాట. అలాగే 1/2 tablespoon వరకు ధనియా పౌడర్ వేసేసి ఇందులోనే కొంచెం అంతా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసేస్తున్నాను. సో ఒకసారి మంచిగా కలిపేయండి, మంచిగా కారం ధనియా పౌడర్ పట్టేలాగా. ఇప్పుడు మరీ ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అయినా ఫ్రై చేసామంటే వేడి వేడిగా వంకాయ రొయ్యల ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే మస్త్ అంటే మస్తు ఉంటుంది. ఇప్పుడైతే చింతపండు చారు అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా మనం చింతపండు నానబెట్టాము కదా, అందులో ఉన్న చింతపండును మొత్తం తీసేసి చింతపండు రసాన్ని అయితే ఈ గిన్నెలోకి అయితే యాడ్ చేశాను. ఇందులోనే 1 glass వరకు వాటర్ కూడా యాడ్ చేశాను అన్నమాట. మీ పులుపుకు తగ్గట్టు చింతపండు రసాన్ని అయితే తీసుకోండి. మేమేంటంటే మరీ పుల్లగా ఉంటే తినం కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేశాను. అలాగే ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 tablespoon వరకు కారం, అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలాగా కట్ చేశాను. డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇట్లా క్రష్ చేసినట్టు వేయండి.
మనం ఈ చారు తింటా ఉంటే అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఉంటే నిజానికి టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం కారం వేసాం కదా, కాబట్టి ఉండలు లేకుండా గరిటెతోనైతే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు చారులోకి అయితే పోపు పెట్టడానికైతే స్టవ్ పైన చిన్న గిన్నెనైతే పెట్టేసినాను. మంచిగా ఇందులోకి అయితే 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి అనేది అయితే తుంచి వేస్తున్నాను. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేశాను. కొంచెం అంతా కొత్తిమీర వేసాను అన్నమాట. నిజానికి పోపులో కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఈ పోపు అయితే మంచిగా వేయించుకోవాలి. మనం వేసిన ఈ కొత్తిమీర కరివేపాకు అనేది క్రిస్పీగా వేగాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటైనా మంచిగా వేయించేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడికే మనకి పసుపు అనేది మంచిగా వేగుతుందన్నమాట. ఇట్లా వేగిన తర్వాతకి ఈ పోపును మొత్తం తీసుకెళ్ళి ఇంతకుముందు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా చింతపండు చారులోకి అయితే యాడ్ చేసామంటే చింతపండు చారు కూడా కంప్లీట్ అయిపోయింది. వంకాయ ఫ్రైలోకే కాదండి, ఆలు ఫ్రైలోకి కూడా ఈ చారు అయితే టేస్ట్ మస్తు ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టం అన్నమాట. ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ చింతపండు చారు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లస్ మన ఛానల్లోనైతే ఎన్నో రకాల రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి అయితే వీడియోస్ చూడండి. ప్లస్ ట్రై చేసి ఎట్లొచ్చిందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.